మనం ఏమి చేసినా మన గ్రహాన్ని మార్చలేం. కానీ మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి భవిష్యత్తును పొందేలా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఈరోజు కూడా మన ముందు అలాంటి ఒక నిర్ణయమే ఉంది. మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మనం మరియు మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన ఉమ్మడి గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. మానవ సమాజం ఎంత అభివృద్ధి సాధించిందంటే అది పరిపూర్ణతకు చేరుకోవచ్చని అనిపించింది. దయా దాక్షిణ్యాలు చూపించకుండా ప్రజలతో బానిస వ్యాపారం చేసే పరిస్థితి 19వ శతాబ్దంలోనే ముగిసింది. మానవత్వం చూపించకుండా హింసకు పాల్పడే పరిస్థితి తగ్గిపోయింది. 19వ శతాబ్దం అంతట్లో ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అభివృద్ధి శరవేగంగా జరిగి రైలు మార్గాలు, టెలిఫోన్లు, విద్యుత్ కాంతి, సినిమాలు, మోటార్ కార్లు, గృహ సౌకర్యాలు వంటివి ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. వైద్య సదుపాయాలు, పౌష్టిక ఆహారం, మంచినీళ్ళు చాలామందికి అందుబాటులోకి రావడం వల్ల ప్రజల సగటు ఆయుష్ పెరిగింది. ఈ ప్రగతి ఇలాగే కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. అయితే వినాశకరమైన రెండవ ప్రపంచ యుద్ధం కన్నా మొదటి ప్రపంచ యుద్ధకాలంలోనే ప్రజల మధ్య, దేశాల మధ్య సంబంధాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. అభివృద్ధికి ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. మొదటి ప్రపంచ యుద్ధం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది. మొదటి ప్రపంచ యుద్ధంలో 8.5 మిలియన్ మంది సైనికులు మరియు 13 మిలియన్ మంది పౌరులు మరణించారు. మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాల వల్ల గణనీయమైన పర్యావరణ క్షీణతకు దారితీసింది. అణు యుద్ధం యొక్క పరిణామాలు మరియు పరీక్షలు రేడియో ధార్మికత ప్రభావాన్ని ఎక్కువ చేయడం వల్ల రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాలుష్యం ఒక ప్రధాన విషయంగా మారిపోయింది. న్యూక్లియర్ శాస్త్రం యొక్క అభివృద్ధి కొన్ని వందల వేల సంవత్సరాల వరకు ప్రాణాంతకరంగా నిలిచిపోయే రేడియో ధార్మికత కాలుష్యాన్ని పరిచయం చేసింది. Roger that, Enola Gay. Begin post-release maneuvering protocol.
వాతావరణంలోనికి రసాయనాలు, పరమాణువులను విడుదల చేయడం, ఎన్నెన్నో విధాలుగా మనలో అనేకులు కర్బన ఆధారిత ఇంధనాలపై ఆధారపడి ఉన్నాం. పెట్రోల్ లేక డీజిల్తో నడిచే కార్లను, వాహనాల్ని మనం నడుపుతున్నాం. సహజమైన వాయుల్ని లేక చమురు దహించే పవర్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తమయ్యే విద్యుత్ని వాడుతున్నాం. బొగ్గు ఉపయోగించి ఆహారాన్ని వండుకోవడం లేక వేడి చేసుకుంటూ వంటివి చేస్తున్నాం. ఇవన్నీ కలిసి వాయుమండలాన్ని, కార్బన్ డైఆక్సైడ్ను జతచేస్తాయి. ఆ వాయువు సూర్యుడి నుండి ఉష్ణాన్ని బయటికి పోకుండా అడ్డుకుంటుంది. వీటి కారణంగా భూతాపం పెరుగుతుంది. One of the biggest factors in determining how much energy gets trapped is the concentration of greenhouse gases, like carbon dioxide, in our atmosphere. The higher the levels of these energy-trapping molecules, the warmer our planet gets. Over the last 800,000 years, the concentration of CO2 in the atmosphere has cycled between 180 and 280 parts per million. But if we extend the CO2 graph forward to the present day, you'll see an extreme increase in the past couple hundred years. This is especially true over the last 60 years, since we've been able to directly measure the carbon dioxide in our atmosphere. దాదాపుగా ఒక శతాబ్దం కాలంగా ప్రపంచంలో జరుగుతున్న ఈ భయంకరమైన సంఘటనలు చూస్తే మనం అంచె దినాల్లో జీవిస్తున్నామని రుజువు చేస్తున్నాయి. చరిత్రలో మునిపెన్నడూ లేనంత దుష్టత్వం ఇప్పుడుంది. దేవుని చిత్తం చేయకుండా గురువులను, ప్రజలను పక్కదారి పట్టించడానికి సాతాను ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు. వాతావరణం సకల జీవులకు మేలు చేసే జీవావరణం వంటిది. ఇది మానవులందరికీ చెందినది, అందరి మనుగడకు ఉద్దేశించింది. అలాంటి వాతావరణ వ్యవస్థ నేడు భూతాపం కారణంగా అస్తవ్యస్తం అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇలా వాతావరణం వేడెక్కుతున్న కారణంగా గత కొన్ని శతాబ్దాలుగా సముద్ర మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. అలాగే శీతోష్ణ పరిస్థితిలో అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు, అలాగే శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇలా శాస్త్రవేత్తల అంచనాలకు కూడా అందకుండా నాటకీయమైన పరిణామాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మానవ జీవన శైలిలోనూ వస్తూత్పత్తి, వస్తు వినియోగ విధానాల్లో సమూలమైన మార్పులు రావాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు. భూతాపాన్ని పెంచుతున్న కారణాలను, కారకాలను మనం నియంత్రిస్తే వాతావరణానికి మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం పెరగడానికి ప్రకృతి సిద్ధమైన పరిణామాలు కూడా కొన్ని కారణమవుతున్నాయి. ఉదాహరణకు అగ్నిపర్వతాల ప్రభావం, భూకక్షాతి రేఖల్లో మార్పులు మొదలైనవి ఉన్నాయి. అలాగే అనేక శాస్త్ర పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే వాతావరణం అనూహ్యంగా వేడెక్కడానికి పైన చెప్పుకున్న ప్రకృతి సహజ సిద్ధమైన పరిణామాలు ప్రధాన కారణాలు కావు. వాతావరణాన్ని కలుషితం చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి విషవాయువులు అందుకు ప్రధాన కారకులు. ఈ విషవాయువులను
వాతావరణంలోనికి వదులుతున్న బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న మానవులే. వాతావరణంలో దట్టంగా కమ్ముకున్న ఈ విషవాయువుల వలన సూర్యకిరణాలు నేలను తాకి పరివర్తనం చెంది తిరిగి అంతరిక్షంలోనికి అదృశ్యం కావడానికి బదులు వాతావరణంలోనే ఉండిపోతున్నాయి. ఇదే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అంటే సూర్యుడి నుండి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచి ఉండిపోవడం. అయితే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన పరిశ్రమలు, వ్యవసాయం వల్ల వెలువడే వాయువులు తోడై మరింత శక్తి గ్రహించి ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనా నుండి అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు ఉన్నాయి. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే వీటిలో ఉద్గారాలు చాలా ఎక్కువ. ఇప్పటికిప్పుడు ఈ గ్రీన్ హౌస్ వాయువుల వల్ల ఉద్గారాలు గణనీయంగా తగ్గించుకున్నా వాతావరణంపై ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలా రోజురోజుకు పెరుగుతున్న ఈ భూతాప సమస్యను మనం విస్తృతంగా ఉపయోగిస్తున్న పెట్రోలియం ఉత్పత్తులు మరింత తీవ్రతరం చేస్తున్నాయి. అలాగే అడవులను విచక్షణారహితంగా నరికివేయడం కూడా భూతాపం పెరగడానికి ఒక కీలకమైన కారణంగా కనిపిస్తుంది. అలాగే అడవులను విచక్షణంగా నరికివేయడం వలన కూడా ఈ భూతాపం పెరుగుతుంది. భూతాపం అధికం కావడం వలన కార్బన్ డైఆక్సైడ్ వాయువుల సహజ భ్రమణంలో అంతరాయం ఏర్పడుతుంది. భూతాపం అధికంగా ఉన్న ప్రాంతాల్లో జీవుల మనుగడకు అవసరమైన తాగునీరు, ఆహారోత్పత్తి వంటి వాటివి అడుగంటిపోతున్నాయి. ఈ ఫలితంగానే భూగ్రహం మీద కొన్ని ప్రాంతాల్లో జీవావరణం, జీవ వైవిధ్యం పూర్తిగా నశించిపోతుంది. వాతావరణంలో మార్పు వచ్చిందంటే అది సార్వత్రిక సమస్య అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా గల ప్రజా జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీని దుష్ప్రభావం వలన పరిసరాల మీద, సమాజం మీద, ఆర్థిక రాజకీయ వ్యవస్థ మీద కూడా పడుతుంది. అంతేకాదు దీనివల్ల వనరులను, వస్తువులను ప్రజలకు పంపిణీ చేసే విధానంలో కూడా ప్రభావితం అవుతుంది. భూతాపానికి గురైన ప్రాంతాల్లో నివసించే పేద ప్రజల జీవితాలు మరింత దుర్భరంగా మారతాయి. ఎందుకంటే వారు వ్యవసాయం, చేపల వేట, అటవీ సంపద వంటి ప్రకృతి సిద్ధమైన వనరులపై ఆధారపడి జీవిస్తుంటారు. భూతాపం పెరిగి ప్రకృతి పర్యావరణ వ్యవస్థలు కుదేలైనప్పుడు పేదవారి బతుకులు బజారు పాలవుతాయి. తమ చుట్టూ జరుగుతున్న వాతావరణ మార్పులను, ప్రకృతి బీభత్సాలను తట్టుకొని జీవనం సాగించడానికి అవసరమైన ఆర్థిక వనరులు కానీ, ఇతర రాబడి మార్గాలు కానీ పేదలకు అందుబాటులో ఉండవు. ఈ గ్రీన్ హౌస్ ఉద్గారాలకు ప్రధానంగా కారణమవుతున్న సంపన్న కుటుంబాల జీవనశైలిలో మార్పులు తీసుకొచ్చి ఈ సమస్యను తగ్గించవచ్చు. అదే సమయంలో సమాజంలో పేద, అణగారిన వర్గాలను ఆదుకోవడం ద్వారా వాతావరణ మార్పులు,
పర్యావరణాల వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు ప్రయత్నించవచ్చు. అదే సమయంలో సమాజంలోని పేద అణగారిన వర్గాలను ఆదుకోవడం ద్వారా వాతావరణ మార్పుల వల్ల వచ్చే నష్టాలను కొంత తగ్గించవచ్చు. అయితే వీటన్నిటిని చేపట్టేటప్పుడు యావత్ సమాజాన్ని కలుపుకొని వెళ్ళాలి. మన దేశంలో పేద కుటుంబాలతో పోలిస్తే 20% సంపన్న కుటుంబాలు 7 రెట్లు అధిక కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. మన దేశంలో ప్రతి వ్యక్తి సంవత్సరానికి విడుదల చేసే సగటు కార్బన్ ఉద్గారాలు 0.56 టన్నులు. ఇందులో పేద ప్రజలు తలసరి 0.19 టన్నులుగాను, సంపన్నుల్లో 1.32 టన్నులుగాను ఉంది. 2013లో నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ నుంచి ఇండియా స్పెండ్స్ సేకరించిన డేటా ప్రకారం ఆహారం, విద్యుత్ వాడకం ఇందుకు ప్రధాన కారకాలుగా ఉన్నాయి. సామాజిక ఆర్థిక సమూహాల్లో ఎక్కువ ఉద్గారాలకు ఇవే కారణమవుతున్నాయి. సొంత వాహనాలు కలిగి ఉండటం, తృణధాన్యాలు కానటువంటి ఆహారం తదితర అంశాలు సంపన్న కుటుంబాలు ఎక్కువ ఉద్గారాలను విడుదల చేయడానికి కారకులని అధ్యయనం తేల్చింది. మరో మాటలో చెప్పాలంటే వాతావరణ మార్పు నేటి ప్రపంచ మానవ సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. రాబోయే దశాబ్దాల్లో వాతావరణ మార్పుల తాలూకా తీవ్రమైన దుష్ఫలితాలు అభివృద్ధి చెందుతున్న దేశ ప్రజల అనుభవానికి రాబోతున్నాయి. ఇలా మనం పర్యావరణంలో మార్పుల కారణంగా పేద ప్రజల జీవన సమస్యలను పట్టించుకోవడం లేదు. అంటే మన సహోదరుల పట్ల మనకున్న బాధ్యతను మనం మర్చిపోయినట్లే. సాటి ప్రజల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాం. అంటే పౌర సమాజ పునాదులే కదిలిపోతున్నాయని మనం గ్రహించాలి. ఆర్థికంగా అధిక వనరులు గల సంపన్న వర్గాల వారు, రాజకీయ అధికారం గలవారు తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం పర్యావరణ సమస్యలను చూసి చూడనట్లు ఉపేక్షించడమో లేక పలు రకాల ముసుగులు కప్పి అంతా సవ్యంగా ఉందన్న భ్రమను కల్పించడమో చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల సమస్యను సమూలంగా నాశనం చేయలేకపోతున్నాం. ప్రకృతి పర్యావరణాలకు తీవ్ర హాని చేస్తున్న వస్తూత్పత్తి, వస్తు వినిమయ విధానాల్లో మౌలిక మార్పులు చేయకుండా తాత్కాలిక నష్ట నివారణ చర్యలు ఎన్ని చేపట్టినా సమస్య మరింత జటిలమవుతుంది కానీ పరిష్కారం కాదు. మనుషుల మీద దేవునికి ఉన్న ప్రేమ తల్లిదండ్రులకు పిల్లల మీద ఉన్న ప్రేమ లాంటిది. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే ఆయన నేలను దాని పునాదుల మీద నెలకొల్పాను, అది ఏనాటికి కదలదు అని రాసి ఉంది. మన అనుకుంటున్న దానికన్నా భూమి చాలా బలమైనది. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే ఆయన భూమికి రూపం ఇచ్చి దానిని కలిగించాను, దానిని స్థిరంగా నెలకొల్పాను. ఆ భూమి నివాసయోగంగా చేశాను కానీ అస్తవ్యస్తంగా చేయలేదు. అంటే సమస్త జీవరాశికి
మన భూమి నివాసయోగ్యంగా ఉంటుందని, చిరకాలం ప్రాణులతో కలకల్లాడుతూ ఉండేలా దేవుడు భూమిని తయారు చేశారు. అలానే నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారని, వాళ్ళు దానిలో శాశ్వతంగా నివసిస్తారని బైబిల్లో రాసి ఉంది. వాతావరణం ఇంతగా పాడవుతున్నా మన భవిష్యత్ బాగుంటుందనే దేవుని వాగ్దానాల ద్వారా తెలుస్తుంది. భూగ్రహం ఎప్పటికీ నాశనం అవ్వదు, కాలిపోదు, లేదా దాని స్థానంలో ఇంకోటి రాదు. భూమి ఎప్పుడు నివాస స్థలంగా ఉండేలా దేవుడు దాన్ని సృష్టించాడని బైబిల్ బోధిస్తుంది. భూమిని కాపాడలేని ఈ మానవ ప్రభుత్వాల స్థానంలో ఒక పరిపూర్ణ పరలోక రాజ్యాన్ని దేవుడు తీసుకొస్తాడు. ఇవి ఈ వారం విశేషాలు. మరలా వచ్చే వారం మరికొత్త విశేషాలతో కలుద్దాం. చూస్తూనే ఉండండి రేడియో వెరిటస్ ఆసియా తెలుగు, మీ క్రాంతి స్వరూప్.